కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రామేశ్వరం వద్ద నిర్మిస్తున్న జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కాకినాడ లిమిటెడ్ వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుపై స్థానికుల నుండి ఆందోళన ఉధృతమవుతుంది. చెత్త సరఫరా చేసే సామర్థ్యం స్థానిక సంస్థలకు లేనప్పటికీ ప్రభుత్వ దన్నుతోనే ఈ ప్లాంట్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. 5 గ్రామాల ప్రజలు, ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆందోళన కార్యక్రమంపై అన్ని వర్గాలు సమాయత్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్తును సేకరించడమే ప్రధాన లక్ష్యం అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మెగా పవర్ ప్లాంట్ విషయంలో అయితే మాత్రం పూర్తి గందరగోళం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే రామేశ్వరానికి రామేశ్వరం మట్ట ఆనుకుని ఉన్నాయి జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం పవర్ ప్లాంట్కు చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలు పూర్తి వ్యతిరేకత కనబరుస్తున్నాయని చెప్పవచ్చు. సో దీనితో పాటుగా దగ్గరగా ఉన్న సుమారు అతిపెద్ద ఇంజనీరింగ్ కళాశాలలు ఉండడంతో పాటు అక్కడ ఉన్న సుమారు 20,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అయితే ప్రజల నుంచి చెత్త సేకరించి దానికి అనుగుణంగా విద్యుత్తుని అయితే మాత్రం తయారు చేస్తారు. ఈ చెత్తను సేకరించడం ద్వారా పూర్తి స్థాయిలో ఈ వ్యర్థాలు విద్యార్థులమే కానీ చుట్టుపక్కల గ్రామాలపై కానీ వెళ్తుందని పూర్తి స్థాయిలో అయితే ఆందోళన వ్యక్తం చేస్తుండటం, దీనిపై ఈ పవర్ ప్లాంట్ నిర్మాణంలో మాత్రం పూర్తి వ్యతిరేకత చూపిస్తున్నారని చెప్పవచ్చు. అయితే గత సంవత్సరం 9 నెలలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. సుమారు 20 సంవత్సరాల పాటు లీజుకి తీసుకుని లీజ్ పీరియడ్ ఎంతో తెలియకుండానే లీజుకి స్థలాన్ని కేటాయించడం, ఆ కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టడం. అయితే ఈ స్థలానికి ఎంత అయితే మాత్రం చెల్లిస్తారనేది ఇప్పటికీ కూడా తెలియకపోవడం అనేది కాస్త అతిశయోక్తిగానే ఉంది. అయితే 15 మెగావాట్ల విద్యుత్తులు కేవలం పీపీపీ విధానంలో కాకినాడ నుంచి రాజమండ్రి క్లస్టర్లో పీపీపీ ప్రజల నుంచి చెత్తను సేకరించి ఈ విద్యుత్తును తయారు చేస్తారు. ఈ తయారు చేసే విధానంలో వచ్చే ఇబ్బందులు ప్రజలు పూర్తి స్థాయిలో తట్టుకుని నిలబడేందుకు అయితే మాత్రం ఆస్కారం లేదని ఇక్కడ ప్రజలైతే చెప్తా ఉన్నారు. అయితే వీటిని జిందాల్ ప్రాజెక్టుని అయితే మాత్రం అడ్డుకునేందుకు చాలాసార్లు అయితే మాత్రం ఇక్కడ ధర్నాలు చేశారు. ధర్నాలను కూడా పట్టించుకోకుండా ఇక్కడ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అయితే వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం అయితే మాత్రం కాస్త అతిశయోక్తిగానే ఉంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజల బాగోగులు కోరుకునే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్ విషయంలో మాత్రం వెనక తగ్గకుండా పరిశ్రమలను ముందుకు తీసుకువెళ్ళడానికే ఆసక్తి చూపుతుందని. అయితే లీజ్ పీరియడ్ అంటే స్థలాన్ని సేకరించినా కానీ లీడ్ పీరియడ్ స్థలానికి ఎంత చెల్లించాలనే దానిపై కూడా ఒక సంవత్సరానికి ఎంత కట్టాలనే దానిపై కూడా ఒక క్లారిటీ లేకపోవడం కూడా దీనికి వెనకాల ఉన్న ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సుమారు 2 కళాశాలలో విద్యార్థులతో పాటుగా 6 గ్రామాల ఇబ్బందులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదా పెద్దాపురం జగ్గంపేట నియోజకవర్గాలకు మధ్యలో ఏర్పడుతున్న ఈ క్లస్టర్ విధానాన్ని జిందాల్ అర్బన్ ప్రైవేటు వ్యవస్థను ప్రభుత్వం ఆపుతుందా, లేకపోతే యథావిధిగానే పవర్ ప్లాంట్ను ప్రారంభానికి ముందడుగు వేస్తుంది అనేది చూడాల్సి ఉంది. అదే ప్రజల నుంచి వస్తున్న విమర్శలను అయితే మాత్రం ప్రభుత్వం ఏ స్థాయిలోనూ కూడా పట్టించుకోవట్లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రజలకు విద్యార్థులకు సంబంధించిన ఈ సమస్యను అయితే ప్రభుత్వం దృష్టి సారించి సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే బాగుంటుందని అయితే మాత్రం పలువురు కోరుతున్నారు. కెమెరామెన్ సుమన్తో రిపోర్టర్ చంటి, కాకినాడ.